ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి ఆయన రెక్కల చోటను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయనిచ్చారు. ఈ నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు తన యొక్క కృప కనికిర వాసులత మనతో ఉండులాగన ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. గడిచిన రాత్రి మీరు ఎక్కడ చోట మనం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి సుఖమైన నిద్రని చిరుగిన మెలుగును అనుగ్రహించారు. వేకుని లేచి మనం స్థుతించుకొని మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి రోజంతా కూడా నాయన మీ కృపలో ఉన్న భద్రపరచండి, సహాయాన్ని ఇవ్వండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన. బిడ్డల పట్ల మీకు మహాకృప చూపించి సహాయం దయచేయండి నాయన. విజయాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ప్రార్థన వస్తుకొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇస్తున్న మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా తండ్రి మా పని పాటల తోడుగా ఉండండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన తండ్రి. ఇక తండ్రి ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దాకా గిట్టనిచ్చున్నాను తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని బిడ్డలు నాయన తండ్రి అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు తండ్రి, వాళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునే సహాయం ఉంది తండ్రి. అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేస్తున్నాను మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారో నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. మీ అందరూ నిరీక్షించే ఆదరింపబడి మీరు ముందుకు సాగిపోయి మీ కొరకు నాయన నమ్మకం జీవించే భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి. మొదటిసారి నాయన ఈరోజంతా మనం కాపాడండి, మీ కృపలో భద్రపరచండి, సహాయం ఇవ్వండి. తిరిగి రాత్రికాల ప్రార్థన సభ పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుల భద్రత నాయన మీ సన్నిధి మాతో ఉంచుకోండి. సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతీతంలో రాబోతున్న మా రక్షకులను, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట నేను బ్రతిమాలుకుని వాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.